ప్రజలకు ఆమోదయోగ్యం కాని అయితే నిలబడదు. జగన్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసిన ఈ ఉద్యమం ఎందుకు నిలబడి రోజు రోజుకు స్పందన పెరుగుతోంది, ప్రజల్లోకి బాగా చొచ్చుకు వెళ్ళిందంటే కారణం ఎందుకంటే ఏమంటే దాంట్లో ఉంది కాబట్టి, దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి. ఎస్ ఇది కరెక్టే కదా, ఎందుకు ఆన్సర్ ఇవ్వని ప్రజలు అడుగుతున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆన్సర్ కాబట్టి. అలాగే అక్రమాలు జరిగాయి, లీకేజీ జరిగింది అన్నది వాస్తవం కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఉలిక్కి పడుతున్నారు ప్రతిసారి. దీన్ని ఎలా తొక్కాలని చూస్తున్నారు. తన కొడుకు రాజీనామాకు చేసిన డిమాండ్ పక్కదారి పట్టించాలని ఎట్లా అని చూస్తున్నారు. ఏమీ జరగలేదు అనే భ్రమ కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కేసులు, తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు, బెదరగొట్టాలని చూస్తున్నారు. అయినా సరే జనం వస్తున్నారు. ఇవన్నీ ప్రూవ్ చేసేది ఏంటంటే జరిగింది వాస్తవం. ఆయన తప్పించుకోలేడు, చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోలేడు, ఆయన కొడుకు తప్పించుకోలేడు, లోకేష్ తప్పించుకోలేడు. కానీ ఈరోజు కూడా మాట్లాడినట్టున్నాడు ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు కూడా ఎక్కడో జిల్లాకు పోయినట్టున్నాడు. దాంట్లో ఎక్కడైనా ఆయన ఉపన్యాసంలో దీని గురించి కూడా ప్రస్తావన ఉన్నట్టుంది, డిఎస్సి గురించి కూడా. ఎక్కడైనా మేము సంధించిన ప్రశ్నలకు లేదా అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్నలకు, బాధిత అభ్యర్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చాడా? ఆయన కానీ, ఆయన తనయుడు కానీ, లేదా ఆయన పార్టీ కానీ, లేదా అధికారులు కానీ ఎంతసేపున్నా అంతా బాగానే ఉంది, ఇదేదో పొలిటికల్ మోటివ్స్తో చేస్తున్నారు, అంతా బాగానే ఉంది, మేము ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాము, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మధ్యలో వీళ్ళు కడుపు మంటతో ఉద్యమం అని ఏదో చేస్తున్నారు అని నింద ఇటువైపు వేయాలని చూస్తున్నారు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు. ఈరోజు ఆయన అన్న దాంట్లో నేను ఇంతకుముందే ఉంటే మేము వేల ఉద్యోగాలు ఇస్తుంటే ఆ కడుపు మంటతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు చేస్తుంది అని అన్నారు. వేల ఉద్యోగాలు నువ్వు ఇవ్వడం కాదు, అందులో మా హయాంలోనే ఇచ్చిన నోటిఫికేషన్ నువ్వు రద్దు చేసి దానికి ఎక్కడెక్కడ ఇంకొన్ని కలిపి ఈ సంవత్సరం వచ్చిన రిటైర్మెంట్ కానీ మిగిలిన వాటికి కలిపి ఇచ్చారు. ఇచ్చినవి పారదర్శకంగా అనుమానాలకు అవకాశం లేకుండా ఎందుకు జరపలేకపోయారు? ఇవి అనుమానాలు కూడా కాదు, ఎగ్జాక్ట్లీ వాస్తవాలు, ఇక్కడ అక్రమం జరిగిందని చెప్పగలిగిన వాస్తవాలను ఎత్తి చూపారు. వాటికి మాత్రం సమాధానం ఇవ్వదు. దాంతోపాటు మిగిలిన డిమాండ్ల గురించి అస్సలు లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్లు ఉన్నాయి, 9,000 కోట్ల బడ్జెట్ ఉంది, దానికి ప్రస్తావన లేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నావా లేదా, దానికి సంబంధించి ప్రస్తావన ఉండదు. అట్లా పాసింగ్ దీనిలా కొట్టేసి మీరు వచ్చి రోడ్ల మీద తిరుగుతుంటే మేము చూడాలన్నా. నిరసన రోడ్ల మీద కాక ఎక్కడ ఇళ్లలో చేస్తారా? ఎక్కడ చేస్తారు? పోనీ మా నిరసనల్లో ఎక్కడైనా హింసకు మీరు చేసిన పోలీసు లాఠీచార్జీలో మీరు చేయిస్తున్న పోలీసులతో చేస్తున్న దాష్టీకము, వాళ్ళ దుర్మార్గంగా మీద విరుచుకుపడము,